కాకినాడ రూరల్ వాకిలిపూడి గ్రామంలో వెలిసిన శ్రీ గంగాలమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీ సిద్ధార్థ విద్యానికేతన్ ప్రిన్సిపల్ చక్రపాణి, కరెస్పాండెంట్లు శేఖర్ రాజు, విశాలాక్షి దంపతుల ఆధ్వర్యంలో విద్యార్థులచే కోలాటం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ చక్రపాణి మాట్లాడుతూ 200 సంవత్సరాల చరిత్ర గల శ్రీ గంగాలమ్మ అమ్మవారి నూతన ఆలయాన్ని నిర్మించడంతో స్కూల్ విద్యార్థులతో పూలు పండ్లు సమర్పించి కోలాట కార్యక్రమాన్ని ఆలయ ఆవరణంలో నిర్వహించడం జరిగిందని, అందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని, కులదైవం గంగాలమ్మ అందరికీ మంచి చేస్తుందని తెలిపారు. విద్యార్థులు ముందుగా స్కూల్ నుంచి ఊరేగింపుగా బయలుదేరి అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ సభ్యులు మాతా లక్ష్మణ్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మరి వాకలపూడిలో కొత్తగా నిర్మించినటువంటి శ్రీ శ్రీ గంగాలమ్మ అమ్మవారి గుడికి ఇవాళ శ్రీ సిద్ధార్థ విద్యానికేతన్ కరస్పాండెంట్ మరియు పిల్లలందరూ కూడా ఇవాళ వెళ్ళి దర్శించుకోవడం జరుగుతుంది. అలాగే అమ్మవారికి పూలు పళ్ళు సమర్పించడం జరుగుతుంది. గంగాలమ్మ అమ్మవారు మా వాకలపూడి ప్రజలకి అలాగే గ్రామ కమిటీ వాళ్ళు కూడా మా సిద్ధార్థ విద్యానికేతన్ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే గంగాలమ్మ అమ్మవారు వాకలపూడి గ్రామ ప్రజలను చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి 200 సంవత్సరాల చరిత్ర ఉన్న అమ్మవారి ఈ గంగాల అమ్మవారు, అలాగే చుట్టుపక్కల ఉన్న వలసపాకల, వాకలపూడి, ఇక పెనుమర్తి అక్కడి నుంచి కూడా అందరూ రావడం జరుగుతుంది. అలాగే ఈవేళ ఈ గంగాలమ్మ అమ్మవారికి పళ్ళు పూలు విద్యార్థులతో ఇవ్వడం జరుగుతుంది. అలాగే గంగాలమ్మ అమ్మవారి దగ్గర కోలాటం కూడా చేయడం జరుగుతుంది. సిద్ధార్థ విద్యానికేతన్ విద్యార్థులు అందరికీ కూడా మరి మంచి జరగాలని కోరుకుంటున్నాం.